సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం 72 గంటల పాటు సాగిన గాలింపు ప్రక్రియ కాసేపటి క్రితం ముగిసింది. 6 మత్స్యకారుల ఆచూకీ లభ్యం కాలేదు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణంనాయుడు ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లి గల్లంతైనటువంటి 6 మంది ఆచూకీ అయితే లభ్యం కాలేదు. అటు కోస్ట్ గార్డుతో పాటు నేవీ సిబ్బంది 72 గంటల పాటు సర్చింగ్ ఆపరేషన్ చేశారు. కాసేపటి క్రితమే సర్చ్ ఆపరేషన్ కూడా పూర్తయింది. ఇప్పటికి కూడా వారి యొక్క ఆచూకీ లభ్యం కాలేదని ఇప్పటికే నేవీ సిబ్బంది కూడా ప్రకటించారు. ఇక తదుపరి కార్యాచరణ దీనికి సంబంధించిన అన్నీ కూడా మత్స్యశాఖ కూడా చేపట్టనుంది. అయితే మొత్తం 6కి సంబంధించినటువంటి కుటుంబాలు అయితే తీవ్ర వేదనలో అయితే ఉన్నాయి. తమ వారిని చూపించాలని, తమ వారికి ఎక్కడున్నారు ఏమన్నటువంటి సమాచారం ఇవ్వాలని కూడా వారైతే కన్నీరు మున్నీరుగా ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి అసోసియేషన్ దగ్గర అయితే వారి కుటుంబాలన్నీ ఇక్కడే ఉన్నాయి. వివరాలు ఒకసారి చూసుకుంటే జూలై 1న వీరంతా కూడా మొత్తం 7 మందితో మెకనైజ్డ్ బోట్లో గంగవరం పోర్టు సమీపానికి ఈ యొక్క చేపలు వేటకెళ్లారు. ఆ తర్వాత జూలై 4వ తేదీన సాయంకాలం సమయంలో ఈ యొక్క బోట్ అయితే మునిగిపోయింది. ఆ బోటులో ఉన్నటువంటి బోటు ఓనర్ కమ్ డ్రైవర్ కేవలము కారే చిన్న మాత్రమే ప్రాణాపాయాల నుండి బయటకు పడ్డారు. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో ఆయన అయితే చికిత్స పొందుతున్నారు. అయితే తమ వారికి సంబంధించినటువంటి ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడంతో బంధువులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనకి మెకనైజ్డ్ బోట్లకు సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. గౌరవ అధ్యక్షులు అప్పారావు గారు ఉన్నారు. సార్, మీరు ప్రభుత్వం నుండి ఏం కోరుకుంటున్నారు? ఇప్పటికీ కూడా వారి ఆచూకీ లభ్యం కాలేదు. వారి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఆవేదన ఏంటి సార్? నా పేరు పీసీ అప్పారావు, ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ గౌరవ అధ్యక్షులను. ఈరోజు చాలా విషాదకరమైన విషయం. ఇలాంటి విషాదకరమైన విషయంలో మాట్లాడాల్సి వస్తుంది ఎప్పుడు అనుకోలేదు. మరి ఒక బోట్లో 83 అనే బోట్లో 7 ఫిషింగ్కి వెళ్ళిన తర్వాత ఫిషింగ్ చేసుకుంటూ చాలా దగ్గరగా వచ్చేసి ఇంకో గంటలోనే మన హార్బర్ రీచ్ అయిపోతున్న టైంలో సముద్రం కొద్దిగా ఎక్కువ హెవీ వేవ్స్ రావడం వల్ల ఆ బోట్ క్యాప్చర్డ్ అయింది. బోటు తిరగబడిపోయిన తర్వాత బోటు మీద చాలా వరకు ఉన్నారు. మరి ఆసు కూడా మాకు వెంటనే అసోసియేషన్కి తెలియలేదు. 5వ తారీఖు మార్నింగ్ తెలిసింది. తర్వాత అప్పటి నుంచి మేము గాలింపు చర్యలు చేయడం, కోస్ట్ గార్డ్ వరకు నేనే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. సో ఈలోగా ఈ ఒక మునిగిపోయిన బోటు తాలూకా ఆచూకీ గురించి గాలింపు ఒక హెలికాప్టర్, ఒక 2 కోస్ట్ గార్డ్ షిప్పులు ఆల్రెడీ తిరుగుతుండగా నేపథ్యంలోనే ఈ ఒక్క మనుషుల తాలూకా జాడ ఏమీ తెలియడం లేదు. అంటే వాళ్ళు నీటిలో పడిపోవడం వల్ల వాళ్ళ తాలూకా సెల్ ఫోన్స్ కూడా నీటిలో పడిపోయి సార్ ఆపరేటింగ్ కండిషన్ లేకపోవడం వల్ల మాకు ఎటువంటి సమాచారం మేము తీసుకెళ్ళకపోయాం, వాళ్ళు కూడా చెప్పలేకపోయారు. తర్వాత అందులో 7 ఒక మనిషి కారు చిన్న ఇది ఓనర్ కమ్ డ్రైవరు. ఆయన చాలా కష్టం మీద ఈ షిప్ తాలూకా ఒక చైనా షిప్ తాలూకా యాంకర్ చైన్ పట్టుకొని పైకి ఎక్కి వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసి పైకి తీసుకెళ్లారు. ఇప్పుడు మేము కోరేది ఏంటంటే ఇంకా ఈ ప్రభుత్వం తరపు నుంచి నేవీ, కోస్ట్ గార్డు వాళ్ళ చాపర్ ఒకటి 2 షిప్పులు కూడా తిరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు గాలింపు చర్యలు చేస్తానని నిన్న ఆర్డీఓ గారు వాళ్ళు చెప్పడం జరిగింది. సో మేము కోరేది ఏంటి, ఇప్పుడు ఇంత ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వం ఎప్పుడో ఉద్యోగ సైక్లోను లేకపోతే సూపర్ సైక్లోన్లో ఇచ్చినట్టుగా నష్టపరానికి తలగా మహిళలు కాకుండా వీరికి ఒక భర్త పోయిన తర్వాత చాలామంది పిల్లలతో ఉంటారు. ఆ పిల్లలు పోషించాలి, చదువుకునే పిల్లలు అయితే చదివించాలి, తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి. చాలా సమస్యలని ఈ ఆడవాళ్ళ 6 మీద ఈ ఇబ్బంది పడుతుంది. వీళ్ళందరి తలగా ఎప్పుడైతే కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు తండ్రి లేకపోగానే ఇంకా కుటుంబం అంతా రోడ్డున పడిపోయినట్టే. కాబట్టి ఈ టైంలో ప్రభుత్వం ఎక్కువగా ఆర్థిక సహాయం చేసి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టుగా వాళ్ళ తల్లి పిల్లల్ని ఆడమనిషి పెంచుకునేటట్టుగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తర్వాత అప్పుడేంటి ఉద్యోగ సైక్లోన్ టైంలో మనకి ఒక బోటు మునిగిపోతే 6 లక్షలు ఇస్తున్నారు. అది ఇప్పటికి ఉద్యోగ సైక్లోన్కి ఇప్పటికీ సుమారుగా 12 సంవత్సరాలు కావస్తుంది. ఈ 12 సంవత్సరాల్లోనూ చాలా వరకు ఈ ఒక రేట్లు పెరగడం కానీ పనిముట్లు పెరగడం కానీ ఇవన్నీ జరిగాయి. మునిగిపోయిన బోటు వారికి క్రితంలో వచ్చిన ఆర్థిక సహాయంలా కాకుండా మ్యాక్సిమం ఇవ్వాలని అసోసియేషన్ పరంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని మేము హృదయపూర్వకంగా కోరుకుంటాను. అదేవిధంగా క్రితంలో ప్రభుత్వం ఎవరైనా మనిషి చనిపోతే 5 లక్షలు ఇచ్చేది. ఆ జీవో ఉండొచ్చు, ఆ జీవో ఎప్పుడో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు జీవో ప్రకారంగా అదేవిధంగా ఇస్తామంటే మాత్రం ఈ తల్లులకు చాలా ఇబ్బంది అవుతుంది.
కాబట్టి సానుకూలంగా స్పందించి మ్యాక్సిమం ఎంతైతే ప్రభుత్వ పరంగా ఇవ్వగలుగుతారో అంత ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తర్వాత భవిష్యత్తు ఏంటంటే ఇలాంటి విషయాల్లో పునరావృతం కాకుండా ఇప్పుడు పంట పోయేటప్పటికి వ్యవసాయదారుడికి క్రాప్ ఎస్టిమేషన్ ఉంది. కానీ మన బోట్లు మునిగిపోయేటప్పుడు మాత్రం బోటుకు రావాల్సిన డబ్బుల గురించి ప్రభుత్వాలు చుట్టూ తిరగడం వల్ల చాలా కాలయాపన జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు డబ్బులు వస్తాయి, ఎప్పుడు బోటు కొనుక్కుంటారు, ఎప్పుడు ఆ కుటుంబాన్ని మళ్ళీ ఇచ్చేస్తారు. తర్వాత భర్తలు ఒకవేళ ఇంకా పూర్తిగా రూఢి అవ్వలేదు, ఒకవేళ నిజంగా ఏమైనా అయిందనుకో తల్లి పిల్లలు పెంచాలంటే ఈ ప్రభుత్వ పరంగా ఇస్తున్న తలగా ప్రస్తుతం ఇస్తున్న తరగా నష్టపరం సరిపడదు. కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం వీళ్ళందరికీ సాయం చేసి మాకు మత్స్యకార కుటుంబాలందరినీ ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరుకుంటున్నాం. అయితే ఈ ఘటనలో ముఖ్యంగా చూసుకుంటే కొంత సమాచారం చేరవేయడంలో ఆలస్యం ఉందని ఒకటి అంటున్నారు. రెండోది ఈ లైఫ్ జాకెట్లు కానీ లేదా జీపీఎస్ విషయంలో కూడా కొంత అలసత్వం ఉందంటున్నారు. ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మీ అసోసియేషన్ తరఫున ఈ మెకనైజ్డ్ బోట్లకు సంబంధించి కానీ లేదా సాధారణ బోట్లకు సంబంధించి కానీ ఈ వేటకు పోయే వారికి, వేటకు పోయేటువంటి మత్స్యకారులకి ఎలాంటి సూచనలు, సలహాలు చేయనున్నారు? ఇటు మత్స్యశాఖ నుండి కూడా ఎలాంటి సూచనలు ఇవ్వనున్నారు? అంటే ఇక్కడ ఒకటండి, లైఫ్ సేవింగ్ విషయం మీద లైఫ్ జాకెట్లు అన్నారు. ఈ లైఫ్ జాకెట్లు యాక్చువల్గా ప్రతి బోట్లో ఉంటాయి. ఎందుకంటే ఆ లైఫ్ జాకెట్లు అన్నీ మన ఇంజిన్ రూమ్లో పక్కన అక్కడే పెట్టుకుంటాం. బోటు కన్నం పడిపోయి కొద్దిగా నీరు లోపలికి వెళ్ళిపోతే అటు బోటు యజమాని అనేవాడు ఆ కిందకి దిగి ఆ లైఫ్ జాకెట్లు పైకి తీసుకొచ్చి తొడుక్కోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఆ అవకాశం కూడా లేకుండా ఈ ప్రకృతి విపత్తు వచ్చింది. సడన్గా కెరటా రాగానే బోటు తిరగబడిపోవడం వల్ల వీళ్ళ తలగా ఈ పనిముట్లు కానీ లేకపోతే లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ లైఫ్ జాకెట్లు కానీ లైఫ్ బాయ్లు కానీ వాళ్ళందరినీ ధరించడానికి టైం కూడా లేకపోయింది. ఇదొకటి జరిగింది. తర్వాత జీపీఎస్ ఎకోసౌండ్ అనేది ఎప్పుడు బోట్ ఇంజిన్ చెడిపోయి బోట్ నీటిలో తేలుతుంటే అప్పుడు జీపీఎస్ పొజిషన్ ప్రకారంగా మన లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ప్రకారంగా ఈ బోట్ ఏ పరిస్థితిలో ఉంది, ఎక్కడ ఉంది, ఏంటనేది మనం అవుతుంది. అంటే బోట్ ఒక్కసారి క్యాప్చర్డ్ అయిపోవడం వల్ల, కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల నేను కోస్ట్ గార్డ్ వాళ్ళు ఒకటే చెప్పారు, మీరు లాంగ్ చెప్పండి అని. అప్పుడు బోటే పూర్తిగా మునిగిపోయింది. తర్వాత బోట్లో ఉండే కళాశీలతో మాట్లాడుకోవడం అవకాశం లేదు. అలాంటప్పుడు ఈ బోటు తలక పొజిషన్ ఫలానా ఏరియాలో ఉందని చెప్పడం ఎవరితరం కాదు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద రీజన్ ఈ విధంగా జరిగింది. కాబట్టి ఇలాంటివన్నీ భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అని మేము కూడా కోరుకుంటున్నాం. ప్రతి వాడు కూడా ప్రాణభీతితో వెళ్తుంటాం, ప్రాణం రక్షించుకోవాలని. అది ఆల్ ఆఫ్ సడన్గా జరిగేటప్పుడు ఇలాంటి విపత్తులు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం దీన్ని సానుకూలంగా స్పందించి వాళ్ళు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను. అయితే చట్టం ప్రకారం చూసుకుంటే ఏదైనా కూడా మత్స్యకారులు దొరికితేనే వారి యొక్క శరీరం లభిస్తేనే పరిహారం ఇచ్చేటువంటిది ఉంది చట్టం ప్రకారం. మీరు అసోసియేషన్ తరఫున ఇటు మత్స్యశాఖను కానీ ప్రభుత్వాన్ని కానీ ఏ విధంగా సహాయం కోరనున్నారు? ఈ యొక్క చట్టంలో మార్పులు తీసుకురావడానికి ఏదైనా డిమాండ్ చేయనున్నారా? కరెక్ట్. అంటే యాక్చువల్గా క్రితంలో ఎవరైనా మనిషి గల్లంత అయిపోతే అప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా 7 సంవత్సరాల వరకు కూడా డబ్బులు వచ్చేవి కాదు. సో నేను వచ్చిన తర్వాత అదేంటంటే 7 సంవత్సరాల తర్వాత ఇస్తారంటే ఈలోగా ఆ తల్లి ఉంటుందో తెలియదు. భర్త అంటే పోయాడు, తల్లి ఉంటాడో తెలియదు. మరి ఆ డబ్బులు ఎవరికి చెందుతాయి? ఆ పిల్లలు చెందవు. అలా కాకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళ తలగా భర్త చనిపోయిన తలగా వీడియోలకి డబ్బులు ఇవ్వాలని మనం పెద్ద డిమాండ్ పెట్టాం. దానికైతే ఈ మధ్య 3 మంత్ కమిటీ ఒకటి పెట్టారు. 3 మంత్ కమిటీలో కూడా మనిషి మిస్సింగ్ అయిన తర్వాత 6 నెలల తర్వాత 3 మంత్ కమిటీ యాక్చువల్గా కూర్చోవాలి. అంతవరకు కూడా ఇది ఏంటంటే ప్రభుత్వం తాలూకా రూల్స్ ఎలా ఉంటాయి, ఇంకా నీటిలో మునిగిపోయి ఉన్న మనిషి 6 నెలల వరకులోగా వచ్చే అవకాశం ఉంటుందని గవర్నమెంట్ తాలూకా రూల్స్. సో మేమేనంటే అలా కాదండి. ఆల్రెడీ ఒక మనిషి చనిపోయి హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ తాలూకా వాంగ్మూలం తీసుకోండి. మీరు వాంగ్మూలం ఆయన చెప్తాడు. ఆయన ప్రాక్టికల్గా కళ్ళారా చూసిన మనిషి, కారు చిన్న డ్రైవరు. అంతా వాంగ్మూలం తీసుకున్న తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా వీళ్ళు మొత్తం ఇవ్వాల్సిన నష్టపరిహారం మరి 3 మంత్ కమిటీని లేట్ చేయకుండా ఇమీడియట్గా మ్యాన్ మిస్సింగ్ ఎఫ్ఐఆర్ కట్టండి. మీరు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్థిక సాయం వెంటనే ఇవ్వాలని నిన్న నేను రాత్రి 11 గంటలకు హాస్పిటల్కి వెళ్ళాను చిన్నాన్ని చూడడానికి. హాస్పిటల్లో గౌరవ మన శాసనసభ్యులు వంశకృష్ణ శ్రీనివాస్ గారికి క్లియర్గా చెప్పడం జరిగింది. లేదు అలాగే చేస్తామన్నారు. మరి కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ఆర్డీఓ గారు వచ్చారు, మన జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ అందరికీ చెప్పు ఇది మొత్తం సడలింపులు చేసి వీళ్ళని తొందరగా ఇచ్చే ఏర్పాటు చేస్తున్న హామీ ఇచ్చారు.
ప్రభుత్వం వీలైనంత సహాయము ఈ యొక్క గంగపుత్రులకి చేయాలని కూడా అసోసియేషన్ సభ్యులు కోరుతున్నారు. ఇక అటు చూసుకుంటే ఇక దాదాపు ఈ యొక్క సర్చింగ్ ఆపరేషన్ అయితే పూర్తయింది. ఇంకా 3 మెన్ కమిటీ రిపోర్ట్తో పాటు మిగిలినటువంటి అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసిన తర్వాత మత్స్యశాఖ కమిషనర్ నాయక్ ఇక్కడే ఉన్నారు. తదుపరి కార్యాచరణ అందుకు సంబంధించినటువంటి పరిహారం కూడా ఈ రోజు రాత్రికే ప్రకటించేటువంటి అవకాశం ఉందని కూడా కాసేపటి క్రితమే చెప్పారు. గంగపుత్రులకి అవసరమైనటువంటి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కూడా ప్రకటించారు. మరోవైపు ఇల్లు లేని వారికి వారి యొక్క పిల్లల చదువులకు కూడా అన్ని రకాల ఆదుకుంటామని కూడా భరోసా కల్పించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరామ్యాన్ సురేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.